నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి స్వాగతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీదేవి నారాయణి నమోస్తుతే. దేవి శరన్నవరాత్రులలో 6వ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. సకల సిరులను కురిపించే శ్రీవారి దేవేరి లక్ష్మీ స్వరూపంగా ఈ సమస్త లోకాలకు కూడా ఐశ్వర్యాన్ని అందించే అధిదేవతగా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటుంది. ఆమె ధనము, ధాన్యము, ధైర్యము, విజయము, విద్య, సుఖము, సంతోషము, సౌఖ్యము, అలాగే ఇలా అన్ని రకాల ఐశ్వర్యాలను, అన్ని సిద్ధులను అనుగ్రహించే సమిష్టి స్వరూపంగా అమృతమూర్తిగా భాసిల్లుతోంది. మహాలక్ష్మీదేవి అలంకారంలో భాగంగా ఈ రోజున ఆమెకు ఇరువైపులా కూడా గజలక్ష్ములు ఎంతో చక్కగా ఆమెకు వింజామర్లు వీస్తున్నట్టుగా ఆమె చేతిలో కమలాలు ధరించి చిరుమందహాసంతో అందరినీ కూడా అనుగ్రహిస్తున్న భక్తవత్సలదాయిని శ్రీ మహాలక్ష్మీదేవి. ఈ రోజున అమ్మవారికి ఎర్రటి పూలను సమర్పించి శ్రీ సూక్తము అలాగే లక్ష్మీ స్తోత్రాలు పఠించడం మంచిది. అలాగే అమ్మవారికి నివేదన అందించే క్రమంలో పూర్ణాలు చేసి ఆ అమ్మవారి పూర్ణత్వాన్ని కూడా ప్రతి ఒక్కరూ పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి పూర్ణాలు నివేదన చేయాలి. అలాగే ఇక నవదుర్గ స్వరూపాలలో అమ్మవారు ఈ రోజున కాత్యాయని స్వరూపంలో దర్శనమిస్తుంది. ఈ అలంకారం చాలా విశిష్టమైనది, వైవిధ్యమైనది. కథ అనే ఒక మహర్షికి కుమారుడైన కాత్య అనే అతను ఈ దేవిని విశేషంగా ఆరాధించాడు. ఆమె కూతురుగా కావాలి అని ప్రార్థించారు. సో అతని తపస్సుకు మెచ్చిన ఆ భువనేశ్వరి దేవి కాత్యాయనిగా అతన్ని అనుగ్రహించింది. అప్పటి నుంచి కూడా ఆ తల్లి ఎంతో దేదీప్యమానంగా సుందర సుమనోహర స్వరూపంతో బంగారు వర్ణ ఛాయతో దర్శనమిస్తూ ఉంది. కాత్యాయని అమ్మవారికి సంబంధించి మరొక విశేషం ఏంటంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సులను ఒకచోట పెట్టగా మొదటగా ఈ కాత్య అనే ఒక మహర్షి ఆ తల్లిని ఆరాధించాడనమాట. సో బంగారు వర్ణ ఛాయతో దేదీప్యమానంగా వెలుగొందే ఆ తల్లి అనుగ్రహిస్తూ ధర్మార్థ కామ మోక్షాలను, చతుర్విధ పురుషార్థాలను అందిస్తూ ఉంది. ఇక ఆ తల్లి వైభవ ప్రాభవాలు వర్ణించాలి అని అంటే ఆదిశేషుడికైనా కూడా సాధ్యం కాదంటే కూడా అతిశయోక్తి కాదు. అమ్మవారు ఎంతో చక్కగా 4 చేతులతో కాత్యాయని దేవి దర్శనమిస్తుంది. అభయవర్ధ హస్తాలు, అలాగే ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో పుష్పంతో అనుగ్రహిస్తూ ఉంది. ఈ తల్లిని ఆరాధించిన వారికి సుఖ సంతోషాలు, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది అనటంలో ఎటువంటి సంశయం లేదు. ఇక బతుకమ్మ సంబరాల విషయంలోకి వచ్చేసరికి ఈ రోజున అమ్మవారిని వేపకాయల బతుకమ్మ అని అంటూ ఉంటారు. ఎంతో చక్కగా గునుగు పూలు, తంగేడు పూలు, బంతి పూలు, చామంతి పూలతోటి చక్కగా పేర్చేసి అందులో గౌరమ్మను పెట్టి పూజిస్తూ వస్తున్నారు. ఆడపడుచులంతా ఎంతో చక్కగా ఆటపాటలతోటి కూడా ఎంతో అపురూపంగా ఆ గౌరమ్మను సౌభాగ్యాలు అందించు అంటూ కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఈ రోజున సకినాల పిండిని వేపకాయల ఆకారంలో వాళ్ళు చక్కగా వేయించి ఆ పదార్థాన్ని చక్కగా సిద్ధం చేసి అందరూ కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే క్రమంలో ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. శ్రీవారి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సప్తగిరులపై కొలువై ఉన్న ఆ స్వామివారు ఈరోజు వాహన సేవలలో భాగంగా ఉదయం మోహిని అలంకారంలో, సాయంత్రం గరుడ వాహనారూఢుడై ఎంతో చక్కగా మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తుంటారు. మోహిని అవతారానికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అంటే మొట్టమొదటిగా స్వామివారు కూర్చున్న భంగిమలో ఎంతో చక్కగా స్త్రీలు ధరించే సకల ఆభరణాలు ధరిస్తాడు. అలాగే ప్రతి ఒక్క 7 వారాల నగలు వేసుకుంటారు, పట్టుచీర ధరిస్తారు. నిజంగా జగన్మోహనాకారుడైన ఆ సుందర సుమనోహర స్వరూపాన్ని చూసి పరవశించని వారు ఉండాలంటే కూడా అతిశయోక్తి కాదేమో. అందుకనే పరమేశ్వరుడు కూడా మోహిని అవతారానికి వశమైపోయారు. ఈ అవతారంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, బాహ్య సౌందర్యానికి మనం వశం కావద్దు, ఆంతరంగికంగా ఉన్న పరంధాముడి వైభవాన్ని మనం ఆరాధించాలి అనే ఒక నీతి మనకు తెలియజేస్తుందన్నమాట.
ఎంతో చక్కగా వాహన సేవల్లో కూడా మకుటాయమానంగా కూడా చెప్పుకోదగ్గది గరుడ వాహన సేవ. సిరికిని చెప్పక శంఖ చక్ర యుగములు చేదోల ధరించి అని అంటూ కూడా మనకి కవులు ఎంతో చక్కగా వర్ణించారు. భక్తులు స్వామివారిని వేడుకోవాలే కానీ అన్నీ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చిన నేపథ్యంలో గరుడు సిద్ధంగా ఉంటాడట స్వామివారిని ఆ భక్తుడి చెంతకు చేర్చటానికి. అందుకనే మలయప్ప స్వామివారు గరుడ వాహనారూఢుడై ఎన్నో రకాల ఆభరణాలు ధరిస్తాడు. మకర కంఠిమాల, లక్ష్మీమాల, గరుడమాల, అలాగే మనకు తిరుచానూరు నుంచి వచ్చిన ఆభరణాలు, అలాగే మనం గమనిస్తే కూడా విల్లీపుత్తూరులో ఆ తల్లి గోదాదేవి ధరించిన పుష్ప మాలికలు కూడా ఆ స్వామివారికి ఎంతో చక్కగా శోభాయమానంగా కూడా అలంకరిస్తూ ఉంటారు. తిరుమాడ వీధుల్లో కూడా స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ అశేష భక్త జనావళిని కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. గరుడ వాహనం సమయంలో కూడా తిరుమల అంతా కూడా జనంతో కిక్కిరిసిపోతుంది అంటే కూడా అతిశయోక్తి కాదు. మనం ఎప్పుడైతే ఆ స్వామివారి వాహనం వెంట 4 అడుగులు వేస్తామో జీవితంలో మనం చరితార్థులం అవుతాము, మన జన్మ ధన్యమవుతుంది, మనకు లోక ప్రాప్తి కలుగుతుంది, సత్యలోక ప్రాప్తి కలుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. అందుకనే గరుడ వాహన సేవలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.